ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని ఈ మధ్యాహ్నం మనం కొద్దిసేపు దేవుని వాక్యం విందాం. ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. ఒకరు చదవండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక. ఎవరితో చెప్పాడు ఇంతకీ? 26వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు. ఎవరితో మాట్లాడాడు దేవుడు? అమ్మ చెప్పండి, ఎవరితో మాట్లాడాడు? ఇస్సాకుతో మాట్లాడాడు. ఏమంటున్నాడు ప్రభు? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అని చెప్పాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కి కొనకండి. ఈ రెండు పదాలు ఒకటేనా? ఆదికాండం 26వ అధ్యాయంలో మాట్లాడిన ఆ వచనం యొక్క భావం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న భావం రెండు ఒకటంటారా, వేరు వేరు అంటారా? వేరు వేరు. రెండు ఒకటి కాదు. వినండి. ఇంతకు ఇస్సాకు ఎవరు? ఇస్సాకు ఎవరంటే అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, అబ్రహాము ఎలా నీతిమంతునిగా తీర్చబడ్డాడో ఇస్సాకు కూడా అదే విధంగా నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అయితే ఇస్సాకుకి కరువు వచ్చింది. ఆ కరువులో ప్రభు ఏమంటున్నాడంటే, ఇస్సాకు నువ్వు మాత్రం ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళకు అని చెప్పాడు. ఆల్రెడీ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తులో నుండే వచ్చారు. ఇప్పుడు మరలా దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు మరలా ఐగుప్తు వైపుకి చూడకు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలందరూ? ఐగుప్తులో నుండి వచ్చారు. ఇప్పుడు దేవుడు చెప్పు మరలా ఏమంటున్నాడు? నువ్వు మరలా ఐగుప్తులోనికి వెళ్ళకు. యేసుక్రీస్తు ప్రభుల వారి అందు విశ్వాసం ఉంచిన వారందరూ, మనం అందరూ ఏం పొందుకున్నాం? పాప క్షమాపణ పొందుకున్నాం. పాప క్షమాపణ పొందుకున్న వారందరూ కూడా, పాపము నుంచి విడిపించబడిన వారందరూ దేని నుంచి విడిపించబడ్డారు? ధర్మశాస్త్రము నుండి విడిపించబడ్డారు. అంటే మనం ఎక్కడి నుండి బయటకు వచ్చాం? ధర్మశాస్త్రము నుండి. పాపములో నుంచి వచ్చాం కాబట్టి ధర్మశాస్త్రంలో నుంచి విడిపించబడ్డాం. ధర్మశాస్త్రం నుంచి విడిపించబడిన మనతో ప్రభు ఏం చెప్తున్నాడు? మరలా ధర్మశాస్త్రం అనే దాస్యపు అనే కాడి కిందికి వెళ్ళకండి. ఇందాక మెరిసి స్తోత్రాలు చెల్లిస్తూ మాట చెప్పారు. ఏమన్నారు? మమ్ములను భారమైన కాడు నుండి విడిపించిన దేవా నీకు స్తోత్రం అని. అంటే భారమైన కాడి ఏంటి? ధర్మశాస్త్రం. ప్రభు మనల్ని ఏం చేశాడంటే ధర్మశాస్త్రములో నుండి విడిపించి మరలా ఇలా చెప్తున్నాడు, నువ్వు మరలా ఆ ధర్మశాస్త్రం అనే కాడి కిందకే వెళ్ళకండి. ఇస్సాకుతో ఏం చెప్తున్నాడు? నువ్వు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, మరలా మీరు ఎక్కడికి వెళ్ళకండి. సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు? మీరు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళకండి. నేను ఎలా అంటాను, దేవుడు ఎక్కడికైతే వెళ్ళొద్దు అని చెప్తున్నాడో సాతాను మనుషులను అక్కడికే నడిపిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటని? దేవుడు ఎక్కడికైతే వెళ్ళొద్దు అంటున్నాడో, దేవుడు ఎక్కడికైతే వెళ్ళొద్దు అని చెప్తున్నాడో సాతాను ఏం చేస్తాడు? అక్కడికే ఖచ్చితంగా నడిపిస్తాడు. వినండి, ఇస్సాకును ఇలా ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అన్నాడు. ఇంతకీ ఐగుప్తు అంటే ఏంటి? ఐగుప్తు అంటే ధర్మశాస్త్రం. చెప్పండి, ఐగుప్తు అంటే ఏంటి? ధర్మశాస్త్రం. మనం ఎలా చెప్పగలం అని అంటే, ఐగుప్తులో నుండి అబ్రహాము భార్యగా వచ్చింది ఎవరు? హాగరు. హాగరు అంటే ఎవరు? గలతీ పత్రిక 4వ అధ్యాయం ప్రకారం హాగరు అని అనగా ధర్మశాస్త్రం. అంటే ఇస్సాకు సహాయం కొరకు, బ్రతకడానికి, జీవించడానికి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు మాత్రం మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు అని అంటున్నాడు. ఏ ఐగుప్తు దేశం సహాయం చేయలేదా? చేయగలదా? చేయలేదా? చెయ్యా? లేదు. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం. చాలా జాగ్రత్త వినండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తు వలన సహాయము అమ్మా ఏ మాలింది?
పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతనే ఏమియూ చేయక ఓరకుండు ఏ మారి గప్పాల మారి అని దానికి. ఇంతకు ఎవరు ఈ గప్పాల మారి? ఐగుప్తుని దేవుడు ఎలా పోలిస్తున్నాడు? ఏమీ చేయలేని గప్పాల మారి. ఎవరు? ఐగుప్తు. ఇంతకు ఐగుప్తు అంటే ఏంటి? ధర్మశాస్త్రం. అంటే ఇస్సాకుతో దేవుడు ఏం చెప్తున్నాడు? ఇస్సాకు, ఈ సమయంలో ఈ సిచ్యువేషన్లో నువ్వు ఖచ్చితంగా దేని జోలికి వెళ్ళకు, ధర్మశాస్త్రం అంటే ఐగుప్తులోనికి వెళ్ళకు, ధర్మశాస్త్రం వైపుకి వెళ్ళకని చెప్తున్నాడు. అలాగే సంఘముతో కూడా ప్రభు ఏం చెప్తున్నాడు? మీరందరూ స్వతంత్రులు అయ్యారు. ఎక్కడి నుంచి ఐజాకు? ధర్మశాస్త్రం నుంచి. ధర్మశాస్త్రం నుంచి ఎందుకు విడిపించబడ్డాం మనం? అసలు ధర్మశాస్త్రం నుంచి ఎలా బయటకు వచ్చాం? అసలు మనం పాపములోంచి బయటకు వచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా దేని నుంచి విడిపించబడ్డాం? ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం. వినండి, రోమా 6వ అధ్యాయం ఏం చెప్తుందంటే పాపము నుండి విడుదల. చెప్పండి, రోమా పత్రిక 6వ అధ్యాయం ఏం చెప్తుంది? పాపము నుండి విడుదల. ఇప్పుడు చెప్పండి, రోమా పత్రిక 7వ అధ్యాయం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రము నుండి విడుదల. అంటే పాపము నుండి విడిపించబడిన ప్రతి వ్యక్తి దేని నుంచి విడిపించబడ్డాడు? ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాడు. అందుకు సంఘంతో ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు ధర్మశాస్త్రము నుండి విడిపించబడ్డావు, ధర్మశాస్త్ర విషయంలో నువ్వు స్వతంత్రుడు అయ్యావు కాబట్టి మరలా దేని జోలికి వెళ్ళకు. ఇస్సాకు, నువ్వు దేని జోలికి వెళ్ళకు. విశ్వాసి, నువ్వు దేని జోలికి వెళ్ళకు అని చెప్తుంది ఎవరు? మీతో చెప్తుంది ఎవరు? ప్రభువే. కానీ ఆ స్థితిలోనికి మనల్ని నడిపించేది ఎవరు? ఆ పరిస్థితిలోనికి నడిపించేది ఎవరు? ధర్మశాస్త్రం వైపుకి నడిపించేది ఎవరండి? సాతాను. దేవుడు ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రం జోలికి వెళ్ళకు. కానీ సాతాను ఏం చెప్తున్నాడు? నువ్వు ధర్మశాస్త్రం జోలికే వెళ్ళమని చెప్తున్నాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా మీరు దాస్యమైన కాడి కిందక చిక్కుకోకండి అని చెప్తున్నాడు దేవుడు. ఇస్సాకుతో ఏం చెప్పాడు? నువ్వు ఈ దేశంలోనే నిలిచుండు తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళకు. ఐగుప్తు అంటే ఏంటి? ధర్మశాస్త్రం. అంటే ఇస్సాకుతో ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రం జోలికి వెళ్ళకు. ఇప్పుడు సంఘంతో ఏం చెప్తున్నాడు? నువ్వు ఎక్కడే నిలిచుండు. ఎక్కడ నిలిచోవాలి? మనం ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం, దేవుని కృపకు మనం పాత్రులమయ్యాం. కృపలోనే మనం నిలిచుండండి, దాన్ని మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు? ధర్మశాస్త్రం వైపుకి వెళ్ళకండి అని అంటున్నాడు. కానీ ఈ రోజున 5వ అధ్యాయం 4వ వచనంలో ఏం జరుగుతుంది? మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులు కావాలని తీర్చబడువారు. వాస్తవానికి మరలా సంఘంతో ఏం చెప్పాడు ప్రభు? మీరు ధర్మశాస్త్రం జోలికి వెళ్ళకండి. అమ్మా, ఏం జోలికి వెళ్ళకండి? ధర్మశాస్త్రం జోలికి వెళ్ళకండి అని అన్నాడు. కానీ 5:4లో మరలా దేని జోలికి వెళ్తున్నారు? అమ్మా, దేని జోలికి వెళ్తున్నారు? ధర్మశాస్త్రం జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది ఎవరు? వెళ్ళొద్దు అని చెప్పింది ఎవరు? దేవుడే. మరి ఇప్పుడు 4వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళారు? ధర్మశాస్త్రం జోలికి వెళ్ళారు. ధర్మశాస్త్రం జోలికి వెళ్ళేటట్లుగా వీళ్ళని ప్రేరేపించింది ఎవరు? దేవుడైతే కాదు. మరి ఎవరు? అపవాది. 8వ వచనం చూడండి. ఈ ప్రేరేపణ మిమ్ములను పిలుచుచున్న వాని వల్ల. ఏ ప్రేరేపణ? ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళు, నీకు జీవితం కలుగుతుంది, నీకు బ్రతుకు కలుగుతుంది, నీకు క్షేమం కలుగుతుందని నిన్ను ప్రేరేపించినది మాత్రం ఎవరు కాదు? దేవుడు కాదు. మరి ప్రభు ప్రేరేపించకపోతే ప్రేరేపించేవాడు ఇంకొకడు ఎవడున్నాడు? అపవాది ఉన్నాడు. వాడు ఎవడు? సంఘాన్ని పాడు చేసేవాడు. చెప్పండి, ఎవడు? సంఘాన్ని పాడు చేసేవాడు. సంఘమును సరళత నుండి, పవిత్రత నుండి తప్పించాలని అహర్నిశలు పనిచేస్తున్న వాడెవరు? అపవాది. వీడు ఏం చేస్తున్నాడు? పాడు చేస్తాడు. పాడు చేస్తున్నాడంటే పాపం చేయిస్తున్నాడా, ధర్మశాస్త్రం కిందకి నడిపిస్తున్నాడా? చెప్పండి, ధర్మశాస్త్రం కిందకి నడిపిస్తున్నాడా, పాపం చేయమని చెప్తున్నాడా? నేను ఎలా అంటాను, నువ్వు లేచి ప్రతిరోజు సాయంత్రం మందు తాగు అని చెప్తాడా? లేదు, నువ్వు ధర్మశాస్త్రం బట్టి జీవించని చెప్తాడా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు?
అంటే మందు తాగమని చెప్పేది ఈడు కాదా? జ్యోతి, ఇప్పుడు సాయంత్రం పడగానే నువ్వు మందు తాగని ప్రేరేపిస్తాడా? లేదు నువ్వు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించని చెప్తాడా? జాను, ఈ రెండట్లు ఏది కరెక్ట్? ఐజాక్ ఏది కరెక్ట్ అంటారు? రెండు ఒకటే అంటారు. వాస్తు వినండి, రెండు ఒకటి కాదు. ఎందుకంటే సాతాను చేసే ప్రయత్నం ఏంటనుకుంటున్నారు? అసలు నిన్ను మందు తాగమని ప్రేరేపించడం కాదు. అసలు ముందు చేసే ప్రయత్నం ఏంటంటే నిన్ను ధర్మశాస్త్రం కిందకి వాడు నడిపిస్తాడు. నువ్వు ధర్మశాస్త్రం కిందకి వెళ్తే ఆటోమేటిక్గా నువ్వు త్రాగుబోతూ అవుతావు. అర్థమైందా? చాలామంది తెలియక తాగమని ప్రేరేపిస్తున్నాడండి, దొంగతనం చేయమని ప్రేరేపిస్తున్నాడండి. ఆడు దొంగతనం చేయమని తాగమని ప్రేరేపించడం కాదు. అసలు నువ్వు ధర్మశాస్త్రం కిందకి వెళ్తే ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు జీవిస్తే అప్పుడు నీలోండి త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, మస్తరం, అసూయ ఇవన్నీ నీలో నుండి బయటకు వస్తాయి. అర్థమవుతుందా? కానీ అందరికీ తెలియని విషయం ఏంటి? ధర్మశాస్త్రం పాపానికి బలము అని చెప్పాడు. అందుకు దేవుడు దేని జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు? ధర్మశాస్త్రం కిందకి వెళ్ళొద్దు అంటున్నాడు. కానీ 5-4లో కొంతమంది దేని జోలికి వెళ్ళారు? ధర్మశాస్త్రం జోలికి వెళ్ళారు. ఈ ప్రేరేపణ ఎవరి వల్ల కలగలేదు? దేవుని వల్ల కలగలేదు. మరి ఎవరి వల్ల కలిగి ఉందంటారు? అపవాది వల్ల. అంటే అపవాది ఎక్కడికి నడిపిస్తున్నాడు? ధర్మశాస్త్రం అంటే ఏంటి? 10 ఆజ్ఞలు. అంటే సాతాను ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఎవరన్నా నమ్ముతారు ఈ మాట? 10 ఆజ్ఞలు ప్రయత్నం చేయి, 10 ఆజ్ఞలు చేయడానికి ప్రయత్నం చేయి అని ప్రేరేపించేవాడే సాతాను. ఈ మాట మీరు బయటకు ఎక్కడికైనా వెళ్ళి చెప్పండి, ఎవరు నమ్మరు. అర్థమవుతుందా? అందుకే సాతాను తంత్రాలు కోల్చబడే పరిచర్యను దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలామందికి విషయం తెలీదు. మీలో కూడా చాలామందికి గ్రహింపు ఇంకా రాలేదు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో, కృప అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో, ధర్మశాస్త్రం అంటే ఏంటో, సువార్త అంటే ఏంటో, ధర్మశాస్త్రం ఏంటో, ఈ వ్యత్యాసం ఇంకా మీకు తెలియలేనంత కాలం కూడా ఈ పరిచర్య గొప్పతనం మీకు అర్థం కాదు. అసలు ఈ పరిచర్య యొక్క గొప్పతనం నీకు అర్థం కావాలంటే అసలు రోమాపత్రిక సారం ఏంటి? కృప, ధర్మశాస్త్రం. ఈ రెండింటికి వ్యత్యాసం చెప్పాడు. గలతీ పత్రిక సారం ఏంటి? విశ్వాసం, ధర్మశాస్త్రం. ఈ రెండింటికి వ్యత్యాసం చెప్పాడు. తిమోతికి రాసిన పత్రిక యొక్క సారం ఏంటి? సువార్త, ధర్మశాస్త్రం. అసలు ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటో అర్థం కాకపోతే ఆ గ్రహింపు రాలేనంతకాలం మీరు ఏమనుకుంటారు తెలుసా? మా ఇంటి పక్కన చర్చ్ ఉంది, ఇక్కడ వాక్యం చెప్తున్నారు. ఇంజిరుములో చర్చ్ ఉంది, అక్కడ ఏం చెప్తున్నారు? అక్కడ వాక్యం చెప్తున్నారు. ఎక్కడ చర్చ్ ఉంది, ఎక్కడ ఏం చెప్తున్నారు? వాక్యం చెప్తున్నారు అని అనుకుంటూ చాలామంది ఏమనుకుంటున్నారు? అన్ని చోట్ల చెప్పే వాక్యం ఒకటే కదండి, అందరి చేతిలో ఉన్న బైబిల్ ఒకటే కదండి అని అనుకొని మోసపోతున్నారు. అదవుతుందా? అందరూ చెప్పేది వాక్యం అని లేదు బైబిల్లో. ఈరోజు అనేక మందిని విశ్వాసులను దేని కిందకి నడిపిస్తున్నారు? ధర్మశాస్త్రం కిందకి నడిపిస్తున్నారు. ధర్మశాస్త్రం కిందకి నడిపించాలన్న ప్రేరేపణ ఎవరిది కాదు? ప్రభుది కాదు. మరి ఎవరిదా ప్రేరేపణ? అపవాది. మరి పరిచారకులు ఏమనాలి? ధర్మశాస్త్ర పరిచారకులు అనాలి. ఇంకా సాతాను పరిచారకులు అనాలి. ఏ పరిచారకులు? ఏ పరిచారకులు? ఏ పరిచారకులు ఉందో చూడండి అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నాకు అర్థమవుతలేదు అన్నవాళ్ళు మరలా అడగండి, లేదంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. యాలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకొనిన వారై ఉండి, ఏ అపోస్తలను? దొంగ అపోస్తలను, మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఆశ్చర్యపడుతున్నారా? అది అంటున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనిచున్నాడు గనుక. ఎవని పరిచారకులు? సాతాను పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వినండి, సాతాను పరిచారకులు ఏం ప్రేరేపిస్తున్నారు? సాతాను పరిచారకులు ఎక్కడికి నడిపిస్తున్నారు? ఎక్కడికి అంటే ధర్మశాస్త్రం కిందకి నడిపించే పరిచారకులను ఏమంటారు? మీరు ఎలా గుర్తుపడతారు?
వాళ్ళకి 2 కొమ్ములు ఉంటాయి. ఎన్ని కొమ్ములు? 2 కొమ్ములు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ నిలబడిన నల్లటి బట్టలే వేసుకుంటారు. ఇంకా అలా ఉంటారా? నల్లటి బట్టలు ఏమి వేసుకోరు. 2 కొమ్ములు కూడా ఉండవు. మరి మనం ఎలా గుర్తుపట్టాలి? వినండి, వాళ్ళు మనం ఎలా గుర్తుపట్టాలంటే, వారు చెబుతున్న బోధ వల్ల ఒక విశ్వాసికి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలుగుతుంది. ఏ మనస్సాక్షి? నేను మాట అంటాను, ఒక విశ్వాసి ఎప్పుడు ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుని కావాలని. ఇంతకు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు కావాలని ఎప్పుడు అనుకుంటాడు? నేను యేసు ప్రభుని నమ్మి నేను నీతిమంతునయ్యానన్న సంగతి తెలియనప్పుడు. అంతేనా? విశ్వాసి నేను నీతిమంతునన్న సంగతి తెలియకపోతే, నీతిమంతునన్న నిశ్చయిత లేకపోతే, ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రం జోలికి వెళ్తున్నాడు. అంటే ఒక బోధకుడు విశ్వాసికి పాపజ్ఞప్తి గల మనసాక్షి కలిగిస్తున్నాడంటే ఆటోమేటిక్గా ఆ విశ్వాసిని ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఈ ప్రేరేపణ ఎవరి వల్ల కలగలేదు. అసలు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఐగుప్తుకి వెళ్ళకిస్సాకు, సంగమా మీరు మరలా దాస్యమైన కాడి కిందకి వెళ్ళకండి, వెళ్ళొద్దు అని దేవుడు చెప్తున్నాడు. వెళ్ళొద్దు అని దేవుడు ఖండితంగా చెప్తుంటే ఈ రోజున బోధకులు ఎక్కడికి నడిపిస్తున్నారు? దేవుడు ఎక్కడికైతే వెళ్ళొద్దు అని చెప్పాడో అక్కడికే విశ్వాసులను నడిపిస్తున్నారు. అంటే ఒక విశ్వాసి ధర్మశాస్త్రం కిందకి ఎప్పుడు వెళ్తున్నాడు? అతడు పాపి అని అనుకున్నప్పుడు. అంటే ఈరోజు బోధల వల్ల విశ్వాసులకి ఏ మనసాక్షి కలిగింది? పాపజ్ఞప్తి గల మనసాక్షి కలిగింది. ఇప్పుడు చెప్పండి, పాపజ్ఞప్తి గల మనసాక్షి కలిగించేవాడు ఏ బోధకుడు? చెప్పండి, ఏ బోధకుడు? కాబట్టి సాతాను పరిచారకులు ఎవరో చెప్పండి, దేవుని పరిచారకులు ఎవరో మీరు ఏం చేయాలి? గుర్తించాలి. లేదా యూట్యూబ్లో వస్తుంది కదా అని ప్రతి వాక్యం వినేయకూడదు. యూట్యూబ్లో వస్తుంది కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కదా, ఈ మాటలు బాగున్నాయి కదా, వాక్చాతుర్యంగా మాట్లాడుతున్నారు కదా, చాలా బాగున్నాయి, మోటివేషనల్ స్పీచే కదా, ఇది ఖచ్చితంగా మన స్టేటస్ పెట్టేసుకుంటే చెప్పండి, అనేకులు దీన్ని విని ఏమైపోతారు? మారిపోతారు కదా అని అనుకుంటున్నావు. వినాలి, జాగ్రత్త, నువ్వే మోసపోతావు. ఎందుకు? అసలు నీకు ఏమర్థం కాలేదు. ఏమర్థం కాలేదు? ఏది సాతాన సంబంధమైన పరిచర్యో, ఏది దేవుని పరిచర్యో నీకు అర్థం కాలేదు. ఏది మరణకరమైన పరిచర్యో, ఏది నీతి కారణమైన పరిచర్య నీకు అర్థం కాలేదు. సాతాను పరిచారకులు ఎవరు అనుకుంటున్నారు? వారు పాపజ్ఞప్తి గల మనసాక్షి కలిగించి విశ్వాసి పాపి అని చెప్పి ఆ విశ్వాసిని ఎక్కడికి నడిపిస్తున్నారు? ఈ ప్రేరేపణ ఎవరి వల్ల కలగలేదు? దేవుని వల్ల. ఈ ప్రేరేపణ ఎవరిదే? మీరు గుర్తించండి. ఆ గుర్తించే వివేకాన్ని దేవుడు మీకు అనుగ్రహించిన గాక. అర్థమవుతుందా? మోసపోవద్దు. అపోస్తలుడైన పౌలు గారు అంతటి వాడే నేను మోసపోయానని అన్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయంలో నేను మోసపోయాను అని అన్నాడు. మీరెవరు మోసపోకుందురుగాక. ఎందుకంటే మీరు మోసపోతే ఇప్పుడు మీరు దేన్ని బట్టి జీవిస్తారు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తారు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వాళ్ళు చెప్పండి, ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతికేవాడిని ఏమంటారు? చాలాసార్లు చెప్పాను. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తూ ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతికేవాడిని ఏమంటారు? సరే వినండి, నేను 2 చెప్తాను, ఈ రెండిట్లో ఏదో కరెక్ట్ చెప్పండి. 1 శరీరానుసారుడు అని అంటారు, 2 ఆత్మానుసారుడు అంటారు. రెండట్లో ఏది కరెక్ట్? రైట్, బాగా చెప్పారు. శరీరానుసారుడు అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతికేవాడిని ఏమంటారు? శరీరానుసారుడు అని అంటారు. అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం దేంతో పాటించాలి? శరీరంతో చేయాలి. అంటే శరీరంతో ఆచరించే నియమము ద్వారా ఏం వెతుకుతున్నాం? నీతిని వెతుకుతున్నారు. కాబట్టి వీడిని ఏమన్నాడు? శరీరానుసారుడు. దీన్ని ఏమంటాడంటే శరీరానుసారమైన మనస్సు అని అంటాడు. శరీరానుసారముగా జీవించుట అని అంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఒక విశ్వాసి ధర్మశాస్త్రం కిందకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నాడు. జీవించేవాడిని ఏమన్నాడు? శరీరానుసారుడు అన్నాడు. ఒక విశ్వాసి ఎప్పుడైతే ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాడో, ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళగానే ఆజ్ఞ శరీరంలో ఉన్న పాపానికి ఏమిస్తుంది? చెప్పండి, ఏమిస్తుంది? జీవం ఇస్తుంది. అప్పుడు ఏం కలుగుతాయి? చెప్పండి, ఏం కలుగుతాయి? పాపేచ్ఛలు. చూడండి రోమపత్రిక, త్వరగా చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. యాలి అనగా
అక్కడ నేను చదువుతున్న నా మాట చూడండి. ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు ఎక్కడ? మన అవయవములలో. అవయవాల్లో ఏం కలుగుతాయి? అవయవాల్లో పాపేచ్ఛలు కలుగుతాయి. ఎప్పుడు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించినప్పుడు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడిని ఏమంటారు? శరీరానుసారుడు. అంటే శరీరానుసారుడైన మనుష్యుడిలో అతని అవయవాల్లో ఏం కలుగుతున్నాయి? అంటే అతని అవయవాల్లో ఏమున్నాయి? పాపేచ్ఛలు ఉన్నాయి. తర్వాత 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను ఏతూ చేసుకొని సకల విధములైన దురాశలు నా యందు. ఏమండి, నేను ఒక మాట అంటాను. ఆజ్ఞలు వచ్చినప్పుడు పాపం చచ్చిపోవాలా, దురాశను పుట్టించాలా? దురాశలు పోవాలా, పుట్టాలా? వాస్తవానికి ఆజ్ఞలు రాగానే పోవాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆజ్ఞలు రాగానే దురాశలు నా యందు పుట్టించను. అంటే అవయవాలు ఏం కలిగి ఉంటున్నారు? దురాశ. చెప్పండి, ఆశ. దురాశలు కలిగి ఉంటున్నారు. అవయవాల్లో పాపేచ్ఛలు కలిగి ఉంటున్నారు. ఇంకేమంటున్నాడు? తర్వాత 8వ వచనం. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతం అని వినండి. అంటే ఒక విశ్వాసి ధర్మశాస్త్రం జోలికి వెళ్ళకపోతే అతని శరీరంలో ఉన్న పాపం ఏమవుతుంది? వర్షిణి గారు, నేను ప్రశ్న అడగమంటారా? యానం నుండి ఎండలో పడి గాలుపు కొట్టుకొని ఎంత ఇబ్బంది ఉన్నా పని కట్టుకుని ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చావు? పేనగాలికా? కాదు కదా, వాక్యం వినడానికి వచ్చాం. ఇక్కడున్న కొద్దిసేపు మన వాక్యం వింటే ప్రయోజనకరం. వాక్యం వినకపోతే మనం వచ్చిన దానివల్ల ఏ ప్రయోజనం లేదు. వినండి, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నప్పుడు అవయవాల్లో ఏం కలుగుతున్నాయి? పాపేచ్ఛలు. 2 దురాశలు కలుగుతున్నాయి. అంటే శరీరానుసారంగా ప్రవర్తిస్తుంటే ఆ విశ్వాస అవయవాలు ఏముంటున్నాయి? పాపేచ్ఛలు ఉంటున్నాయి. ఇప్పుడు పాపేచ్ఛలు ఉన్న అవయవాలను దేవుడు ఎలా వాడుకుంటాడు? ఆలోచించండి. ఇప్పుడు మన అవయవాల్లోనే పాపేచ్ఛలు ఉన్నాయి. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, ఇవన్నీ మన అవయవాల్లో ఉంటే దేవుడు మన అవయవాలను ఎలా వాడుకుంటాడు? అంటే మన ధర్మశాస్త్రం జోలికి వెళ్ళకపోతే మన శరీరంలో ఉన్న పాపం ఏమవుతుంది? మృతమవుతుంది. అంటే మన అవయవాలు ఏముండవు? పాపేచ్ఛలు ఉండవు. పాపపు ఇచ్చలు అంటే కోరికలు. ఈరోజు నీకు పాపేచ్ఛలు కలుగుతున్నాయంటే కారణం ఏంటనుకుంటున్నారు? ఐజాక్, సరిగా నువ్వు ప్రార్థన చేయక పోవడం వలన. 2వది ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించడం వల్ల. ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నావు కాబట్టే నీ శరీరంలో ఏం కలుగుతున్నాయి? పాపేచ్ఛలు, దురాశలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, ఇవన్నీ నీలో కలుగుతున్నాయి. అంటే ఇప్పుడు నీ అవయవాల్లోనికి ఏమొచ్చేసాయి? పాపేచ్ఛలు వచ్చేసాయి. ఏమొచ్చేసాయి? పాపేచ్ఛలు వచ్చాయి. నేను ఎలా అంటాను, మీలో ఉన్న చెడు ఆలోచన మీ పక్క వాళ్ళు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుస్తుందా? కానీ ఎవరికి తెలుస్తుంది? అంటే మీ శరీరంలో ఉన్న పాపేచ్ఛలు ఉంటే దేవుడు మిమ్మల్ని ఏం చేసుకోలేడు? వాడుకోలేడు. కానీ నేనేం చేయగలుగుతాను? నేను వాడుకోగలుగుతాను. ఎందుకు? ఇప్పుడు ఐజాక్లో దురాశలు ఉన్నాయో లేదో నాకు తెలుసా? నాగేంద్రలో దురాశలు ఉన్నాయో నాకు తెలుసా? తమ్ముళ్ళలో దురాశలు ఉన్నాయో పాపేచ్ఛలు నాకు తెలుసా? నాకు కనబడటం లేదు కాబట్టి నేను ఏమనుకుంటాను? ఇతనిలో దురాశలు లేవు కాబట్టి ఇదిగో ఐజాక్ వచ్చి ఫలహారం పంచిపెట్టు, ఇదిగో పరిచర్య చెయ్యి, ఇంకో ఇది చెయ్యి అని నేను పరిచర్యలో వాడుకుంటాను. కానీ ఎవరు వాడుకోరు? దేవుడు వాడుకోడు. ఎందుకు? నీలో ఏమున్నాయి? పాపేచ్ఛలు ఉన్నాయి. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎవరికి తెలియదు? నీ పక్కనున్న మనుషుడికి తెలియదు. అర్థమవుతుందా? అందుకే దేవుడు వాడుకోవాలి. మనల్ని ఎవరు వాడుకోకూడదు? మనుషులు వాడుకోకూడదు. మనుషులు వాడుకుంటే పై రూపాన్ని చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. అసలు నీలో పాపేచ్ఛలు కలుగుతుంటే ప్రభు నిన్ను వాడుకోలేడు. అర్థమైందా? దురాశలు కలుగుతున్నప్పుడు ప్రభు నిన్ను వాడుకోలేడు. కానీ మనుషులుగా మనం ఏమనుకుంటాం? నిజంగా నాగేంద్ర నీతిమంతుడండి, నిజంగా ఐజాక్ నీతిమంతుడండి, నిజంగా జాన్ ప్రసాద్ నీతిమంతుడండి అని మనం అంటున్నాం లేదా? అంటున్నాం. అంటే వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు? ఐజాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగ ఉంటున్నారు? రాజన్ని చూడండి ఎలా కూర్చున్నాడు, అలాగే కూర్చుంటారు అందరూ. ఇక్కడ ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటాం? అందరూ మంచోళ్ళు అని అనుకుంటున్నాం. అసలు మనం ఎంత మంచోళ్ళు అన్నది బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తే తెలుస్తుంది? బయటకు వెళ్తేప్పుడు తెలుస్తుంది. మరి మీరు నీతిమంతుల పాపలా? ఐజాక్ దొరికిపోతాడు. నీతిమంతుల పాపలా? వెరీ గుడ్. నీతిమంతులు ఎవరు ఎదుట? దేవుని ఎదుట నీతిమంతుడివే. కానీ
నువ్వు ఇంకా నీతిమంతుడు కావడానికి ఏం చేస్తున్నావు? ప్రయత్నం చేస్తున్నావు. ఆ ప్రయత్నంలో భాగంగా నీకేం కలుగుతున్నాయి? పాపేచ్చలు కలుగుతున్నాయి. అవి ఎవరికి కనబడో? దేవుడు కనబడవా? దేవుడు కనబడుతున్నాయి. ఎవరికి కనబడో? మనుషులు కనబడ. మనుషులందరూ ఏమనుకుంటున్నారు? ఇతనికి ఏ నింద లేదండి, ఇతను మంచోడండి, ఇతను ఏ నింద లేదు, ఇతను మంచోడండి, ఇతను భారతీయుడండి, ఏ మచ్చ ఇతనికి లేదండి అని మనం అంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఓరు బాబు, ఏం కాదు, అతనిలో పాపేచ్చులు ఉన్నాయి. ప్రభా పాపేచ్చులు ఉన్నాయి నువ్వు ఎలా చెప్తున్నావు ప్రభా అని అంటే ఆయన ఏమంటాడు? పాపేచ్చులు ఉన్నాయి కాబట్టి నేను అతని అవయవాలను నేను వాడుకోవడం లేదంటాడు. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు? మన అవయవాల్లో పాపేచ్చులు ఉన్నప్పుడా? అవయవాల్లో పరిశుద్ధత ఉన్నప్పుడా? అవయవాల్లో పరిశుద్ధత ఉన్నట్టు దేవుడు నేను ఏం చేసుకుంటాడు? వాడుకుంటాడు. అవయవాల్లో ఏముంది? పాపేచ్చులు ఉన్నాయి. కానీ నువ్వు మనుషులకి ఎలా కనబడుతున్నావు? నీతిమంతుడిగా కనబడతావు. కానీ దేవుడికి ఎలా కనబడతలేదు? వాస్తవం దేవుడైతే నువ్వు నీతిమంతుడివే, కానీ నీ అవయవాళ్ళు ఏమన్నాయి? పాపేచ్చులు ఉన్నాయి. మనుషులందరూ నిన్ను చూసి ఏమనుకుంటున్నారు? ఇతనిలో ఏ నింద లేదండి, ఇతను పర్ఫెక్ట్ అండి అని అనుకుంటున్నారు. అలాగే ఎవరిని అనుకున్నారు తెలుసా? అపోస్తుడైన పౌలు గారిని అనుకున్నారు. అపోస్తుడైన పౌలు గారు బోధిస్తుంటే ఎలా బోధిస్తున్నాడు? ఆయన చాలా ఖండితంగా బోధిస్తున్నాడు, రూఢిగా బోధిస్తున్నాడు, చాలా గట్టిగా బోధిస్తున్నాడు, బల్ల గుద్దేసి బోధిస్తున్నాడు. అతని బోధన వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఒరే మనమే బతకలేకపోతున్నాం కానీ పౌలు గారి వల్ల అయిపోతుందిరా. పౌలు గారు అసలు ఏ ఆలోచన లేదు, చెడు తలంపు లేదు, చెడు ఆలోచన ఏమీ లేదు, అతను పర్ఫెక్టు, మనమే ఏ రోజు బతకలేకపోతున్నావురా అని అనుకుంటున్నారంటే ఎవరు? మనుషులు. ఎవరిని చూసి? పౌలు గారిని చూసి. అంటే వినండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. చూడండి అన్నమాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడునైనా ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనిందుడునై. అందరూ ఏమంటున్నారు చెప్పండి ఇప్పుడు పౌలు గారిని? అమ్మ అందరూ ఏమంటున్నారు? మంచోడండి, బుద్ధిమంతుడండి, అసలు తల ఎత్తి దించిన తల ఎత్తడండి, అసలు మాటకి సమాధానమే చెప్పడండి. మీరు ఏదైనా మాట్లాడండి, అసలు స్త్రీలు కనబడితే తల కూడా ఎత్తడండి, అసలు ఏ తప్పుడు మాట ఇతను నోట రాదండి అని ఎవరిని అనుకుంటున్నారు? అపోస్తుడైన పౌలు గారిని అనుకుంటున్నారు. కానీ అదే పౌలు గారు రోమా 7వ అధ్యాయంలో ఏమంటున్నారు? అయ్యో నేనెంత దౌర్భాగ్యం. అంటే అర్థం ఏంటి? నా వల్ల కావడం లేదు, నా అవయవాల్లో కూడా పాపేచ్చలు కలుగుతున్నాయి, నాకు కూడా చెడు ఆలోచనలు కలుగుతున్నాయి, నాకు కూడా దురాశలు కలుగుతున్నాయి అంటున్నాడు. ఎందుకు కలుగుతున్నాయి? అప్పుడు చెప్పాడు, నేను ధర్మశాస్త్రం బట్టి జీవించుచుంటిని, అందుకు నాకేం కలుగుతున్నాయి? పాపేచ్చలు కలుగుతున్నాయి. ఎప్పుడైతే పౌలు గారు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించారో, జీవించినంతకాలం అవయవాల్లో ఏమున్నాయి? పాపేచ్చలు ఉన్నాయి. మీరు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేంతకాలం మీలో ఏముంటాయి? మీ శరీరంలో మీ అవయవాల్లో పాపేచ్చలు ఉంటే ప్రభు మీ అవయవాలను ఏం చేసుకోడు? ఓడు. మరి మీరు చేస్తారా చేయరా? పరిచర్య చేస్తారా చేయరా? చేస్తారు ఖచ్చితంగా. కానీ దేవుడు మిమ్మల్ని వాడుకోకపోయినా మీరు ఏం చేస్తారు? కానుకిస్తారు. ఇస్తారు ఎవరా? కానుకిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని వాడుకోకపోయినా మీరు పరిచర్య చేస్తున్నారు లేదా? పరిచర్య చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని వాడుకోకపోయినా కానీ మీరు సేవకులు భోజనం పెడుతున్నారు లేదా? భోజనం పెడుతున్నారు. మీరు దేవుడు మిమ్మల్ని వాడుకోకపోయినా కానీ సువార్త కొరకు మీరు కరపత్రికలు పంచుతున్నారు లేదా? పంచుతున్నారు. ఇన్ని చేస్తున్నారు కానీ మిమ్మల్ని దేవుడు ఏం చేయడం లేదు? వాడుకోవడం లేదు. దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు? పాపేచ్చల నుంచి నువ్వు విడిపించబడుతున్న ప్రభు నేను ఏం చేస్తాడు? ఎందుకంటే నీ అవయవాల్లో పరిశుద్ధత ఫలిస్తున్నావు కాబట్టి దేవుడు నీ అవయవాలు తీసి వాడుకుంటాడు. నీ అవయవాల్లో పాపేచ్చలు ఉంటే ప్రభు నిన్ను వాడుకోడు. అలాగే నువ్వు పని చేయడం మానేస్తావా? మానవు. ఎందుకు మానవు? నిన్ను వ్యక్తులు వాడుకుంటున్నారు. రెండోది ఏంటంటే, నేను గుడికి వెళ్తున్నాను అన్న సంగతి తెలియడం కోసమైనా నువ్వు పని చేస్తున్నావు, కానీ ఆ పనిని దేవుడు నిన్ను వాడుకోవడం లేదు. వినండి, ఆ పనిలో భాగంగా మీరు దేవునికి కానుకిచ్చేది కూడా దేవుడు వాడుకోడు. మీరు ఎంతమంది దేవుని కానుకిస్తున్నారు అని అంటే ఏమంటారు? అందరూ ఇస్తున్నారు. వినండి, మీలో ఎంతమంది ఇస్తున్నారు కాదు, మీ దగ్గర నుంచి దేవుడు ఎంతమంది దగ్గర నుంచి తీసుకుంటున్నాడు అన్నది ప్రాముఖ్యమైంది. అర్థమైందా? ఇవ్వడం ప్రాముఖ్యమైందా? దేవుడు తీసుకోవడం ప్రాముఖ్యమైందా? దేవుడు తీసుకుంటున్నాడో లేదో చూడండి ఒకసారి. అర్థమైందా?
మీరు పరిచర్య చేయడం ప్రాముఖ్యమైందే, కానీ ప్రభు మిమ్మల్ని వాడుకుంటున్నాడో లేదో చూసుకోండి. ప్రభు మిమ్మల్ని వాడుకోకపోతే మీరు తర్వాత లేచి ఏమంటారు తెలుసా? కొన్ని రోజులు పోయిన తర్వాత, నేను కాబట్టి పాస్టర్ గారికి భోజనం పెట్టాను, నేను లేకపోతే అసలు పాస్టర్ గారికి భోజనమే ఉండేది కాదు. అంటే దేవుడు వాడుకుంటే ఏమంటాం అమ్మా? దేవుడు వాడుకుంటే ఏమంటాం? దేవుడు నన్ను వాడుకున్నాడు కాబట్టి నేను సేవకునికి భోజనం పెట్టాను. దేవుడు నన్ను వాడుకున్నాడు కాబట్టి నేను సేవకునికి దశంభాగాన్ని ఇచ్చాను. దేవుడు నన్ను వాడుకున్నాడు కాబట్టి కానుక సమర్పించాను. దేవుడు నన్ను వాడుకున్నాడు కాబట్టి సువార్తలు దేవుడు నన్ను వాడుకున్నాడు. అదే నీ సామర్థ్యంతో దేవుడు వాడుకోకపోయినా నువ్వు చేస్తే ఖచ్చితంగా నీలోనికి ఏమొస్తుందో తెలుసా? ఏమొస్తుంది? ఉప్పొంగడం అని అన్నాడు. ఏం పొంగడం? ఉప్పొంగడం. చూడండి కొలసీలకు రాసిన పత్రిక, ఈ మాట చూపించి ముందుకు వెళ్తాను. చూడండి కొలసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఇలా ఉంది చూడండి. తాను తన శరీర సంబంధమైన మనస్సు వలన, శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఏమంటాయి? పాపేచ్చులు ఉంటాయి. పాపేచ్చులు ఉన్నవని దేవుడు ఏం చేయడు? వాడుకోడు. కానీ ఏం చేస్తాడు? దేవుడు వాడుకోడు కానీ తన సామర్థ్యం చేస్తాడు చేయడా? చేస్తున్నాడు. మరి అది చేసే దాంట్లో వాడికి ఏముంటుంది? ఉప్పొంగడం. అదే అన్నాడు చూడండి. తర్వాత తన శరీర సంబంధమైన మనసు వల్ల ఓరకని ఏం పొంగుతాడు? మొన్న నేను ఎంత ఇచ్చాను తెలుసా కూడికి? నేను మొన్న ఎంత చేశాను తెలుసా కూడికి? ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? గొప్పలు చెప్పుకోవడం, ఓరకే ఉప్పొంగడం. ఇది ఎవరిలో ఉంటుంది? శరీరానుసారమైన శరీర సంబంధమైన మనసు కలిగిన వాడు. శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఎందుకు ఈ లక్షణం వచ్చింది? అతన్ని దేవుడు వాడుకోలేదు కాబట్టి. అతన్ని దేవుడు వాడుకుంటే ఏం చేస్తాడు? ఏమండి, సంఘములో ఇదిగోండి పలహారం పంచిపెట్టడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు, అందుకు దేవునికి స్తోత్రం. సంఘములో పరిచర్యకు సహకారిగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, అందుకు దేవునికి స్తోత్రం. సంఘములో తొడవడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, అందుకు దేవునికి స్తోత్రం. సంఘ మందిరాన్ని టైల్స్ తడిగుడ్డ పెట్టడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను వాడుకోకపోతే ఏమంటావు తెలుసు? బయటికి వెళ్ళిపోయి అసలు ప్రతి వారం నేనే దుడిచేవని చర్చి. ఆ రోజా చెల్లి తుడిచేది కాదు, సౌజన్య వచ్చేది కానీ సౌజన్య తుడిచేది కాదు. ఎవరు తుడిచేవారు? నేనే తుడిచా. అసలు నేను లేకపోతే చర్చి తుడిచేవాళ్ళే. వినండి, వీళ్ళని దేవుడు వాడుకోలేదు. అర్థమవుతుందా? ఇటువంటి ఆలోచన నుంచి బయటికి రండి. ఇటువంటి ఆలోచనలు ఉన్నారంటే అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని వాడుకోవడం లేదు. దేవుడు ఎందుకు మిమ్మల్ని వాడుకోవడం లేదు? మీరు శరీర సంబంధమైన మనసు కలిగి ఉన్నారు. శరీర సంబంధమైన మనసు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని వాడుకోడు. అర్థమవుతుందా? శరీర సంబంధమైన మనసు లేకపోతే అవయవాళ్ళు మీరు పరిశుద్ధతను ఫలిస్తే మీరు ఎక్కడున్నా ఏ మూలనున్నా దేవుడు మిమ్మల్ని పిలుచుకుంటాడు, తన పరిచర్యలు మిమ్మల్ని వాడుకుంటాడు. ఎక్కడ వాడుకుంటాడు? స్టేజ్ ఎక్కించే వాడుకుంటాడు అని అనుకోకండి. స్టేజ్ ఎక్కించినా ఎక్కిస్తాడు. స్టేజ్ వెనకాలుండి పని చేసే కృపను దేవుడిస్తాడు. అర్థమవుతుందా? దేవుని పరిచర్యలు ఏదైనా పరిచర్యే. అంతే, అవునగా చెప్పండి. ఏదైనా పరిచర్యేనా? దేవుని సంఘంలో ఏదైనా పరిచర్యే. ప్రతి దాన్ని దేవుడు మనల్ని వాడుకుంటే మనలోంచి ఊరికి ఉప్పొంగడం అనేది రాదు. వినండి, కాబట్టి శరీరంలో పాపేచ్చులు అనేవి ఉంటే వారిని దేవుడు ఏం చేసుకోడు? వాడుకోడు. పాపేచ్చులు ఉంటే దేవుడు వాడుకోడు. మరి ఎవరిని దేవుడు వాడుకుంటాడు అని అంటే అవయవాలు నీతి సాధనాలుగా అప్పగించుకోవాలి. ఎలా అప్పగించాలి? చూడండి రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక ఒక్కసారి 12:1 చదివి అప్పుడు మరలా ఇక్కడికి వద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, ఆదిగా చూడండి, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని నేను ఏం చేస్తున్నాను? బ్రతిములు ఆడుకుంటున్నానని చెప్పి తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఇట్టి సేవ యుక్తమైంది. దేవునికి స్తోత్రం. ఎట్టి సేవ యుక్తమైంది? మన అవయవాలను దేవునికి ఏం చేయాలి? సమర్పించాలి. అవయవాలు దేవుని సేవకు ఏం చేయాలి? సమర్పించాలి. అవయవాలు దేవుడి సేవకు సమర్పించడం అంటే ఇలా నిలబడి, ప్రభువా నా చేతులు వాడుకో, నా కాళ్ళు వాడుకో కాదు. ఏంటి ఇంతకీ? 6వ అధ్యాయానికి రండి. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన
మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి. మీ శరీరంలో పాపం ఏం కాకూడదు, ఏలకూడదు అంటే ఏం కాకూడదు, జీవంలోనికి రాకూడదు. మీ శరీరంలో ఉన్న పాపం జీవంలోనికి రాకపోతే ఆ పాపం మిమ్మల్ని ఏం చేయదు, ఏలదు. ఏలకపోతే 13వ వచనం ఇలా అన్నాడు, అప్పుడు మీ అవయవాలు నీతి సాధనాలు అవుతాయి. ఆ నీతి సాధనాల అవయవాలు దేవునికి అప్పగించండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది. మీ శరీరంలో ఉన్న పాపం ఏం కాకూడదు, జీవంలోనికి రాకపోతే ఆ పాపం మిమ్మల్ని ఏం చేయదు, ఏలదు. అది ఏలకపోతే అప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు, మీ అవయములను నీతి సాధనములుగా ఉంటాయి. ఎప్పుడైతే నీతి సాధనాలుగా ఉన్నాయో అప్పుడు ఆ అవయవాలను దేవుడు ఏం చేసుకుంటాడు, వాడుకుంటాడు. అర్థమైందమ్మా? వినండి. నేను ప్రభు సేవలో ఉండాలని ఆశపడుతున్నారా? నేను ప్రభు పనిలో ఉండాలని ఆశపడుతున్నారా? నేను దేవుని సేవలో ఉండాలని ఆశపడుతున్నారా? ప్రభు ఈ మధ్యాహ్నం ఏం చెప్తున్నాడంటే, మీ అవయవాల్లో పాపము ఏలనివ్వకండి. మీ అవయవాల నీతి సాధనాలుగా దేవునికి ఏం చేయండి, అప్పగించుకోండి. మీ అవయవాలు నీతి సాధనాలుగా అప్పగించుకుంటే దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడెప్పుడు వాడుకుంటాడు, ఎప్పుడైనా వాడుకుంటాడు. ప్రభు పిలుస్తాడు, కరెక్ట్గా సమయం వస్తుంది. అప్పుడు వరకు కూడా దేవుడు ఏం చేస్తాడు, మనల్ని కనిపెట్టి ఆ నీతి సాధనాలకు ఎప్పుడైతే మన అవయవాలు ఉన్నాయో అప్పుడు దేవుడు పిలుచుకుంటాడు, అవయవాలను దేవుడు వాడుకుంటాడు. నేను ఎలా అంటున్నాను, మన అవయవాలను దేవుడు వాడుకోకుండా మనం కనుమూసేసామనుకోండి, అప్పుడు మన అవయవాలు దేవునికి సమర్పించినట్టు కాదు. వినండి, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన ఇజ్రాయేలు ప్రజలు స్వాస్యం కానాన్లోనికి ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. మరి మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? అరణ్యములో నేల రాలిపోయారు. నేను ఎలా అంటాను, అక్కడ ఏమన్నాడు తెలుసా, వారి అవయవాలను నేల రాలిపోయి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వారిని దేవుడు వాడుకోలేదు. ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది ఉన్నారు. కానీ ఒక్కడైన మోసేనే దేవుడు వాడుకున్నాడు. 6 లక్షల మంది ఉన్నారు. తర్వాత యెహోషువని దేవుడు వాడుకున్నాడు. అంటే ఎంతోమంది ఉన్నా కానీ వారందరూ తమ అవయవాల్లో ఏం కలిగి లేరు, పరిశుద్ధత లేదు. వారి అవయవాలు ఎలా లేవు, నీతి సాధనాలుగా లేవు. మరి వారి అవయవాలు ఏమున్నాయి? పాపేచ్చులు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి. దురాశలు పాపేచ్చులు ఉన్న వారిని దేవుడు ఏం చేసుకోడు, వాడుకోడు. చివరికి ఇలా చెప్తున్నాను, శరీరానుసారంగా మనం నడుచుకుంటే, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే ఆ వ్యక్తిని ఎవరు వాడుకోలేరు, దేవుడు వాడుకోలేడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, ఒరు బాబు నువ్వు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళదు. కానీ సాతాను ఏం చెప్తున్నాడు, అక్కడికి ఎందుకు నడిపిస్తున్నాడు? వినండి, నీకు ఇచ్చిన రక్షణ పోగొట్టలేడు. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు దేవుడు ఇచ్చిన రక్షణ ఎప్పటికీ పోదు. కానీ సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా, నిన్ను దేవుడు వాడుకోకుండా చేసేస్తున్నాడు. నిన్ను దేవుడు వాడుకోకుండా చేసేస్తున్నాడు. ఎలాగా? నిన్ను ధర్మశాస్త్రం వైపుకి నడిపించి శరీరంలో పాపానికి జీవం రప్పించి అప్పుడు నీ శరీరంలో నీ అవయవాల్లో పాపేచ్చులు కలిగించి ఆ పాపేచ్చులు ఉన్న వారిని దేవుడు ఏం చేసుకోడు, వాడుకోడు. అందుకే ఈ రోజున అనేక మంది ఉన్నారు కానీ వారిని దేవుడు ఏం చేసుకోవడం లేదు, వారిని దేవుడు ఏం చేసుకోవడం లేదు, వాడుకోవడం లేదు. మీరు దేవుని కోసం ప్రయాసపడతారా? దేవుడు మిమ్మల్ని వాడుకోవాలా? చెప్పండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటే బాగుంటుందా, మనం దేవుని కొరకు చేస్తే బాగుంటుందా? గత దినాల్లో ఉన్న ఒక భయంకరమైన సువార్త ఏంటంటే, నువ్వు చెయ్యి కానీ ఇక్కడ ఈ పరిచయం అది కాదు. నువ్వు నిలబడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నేను ఎలా అంటున్నాను, ఆయన మనల్ని వాడుకుంటే మనల్ని ఎవ్వడు ఎప్పటికీ కిందకి దించలేడు. అంతేనా ఐజాక్? ఆయన మనల్ని వాడుకోకపోతే ఎంత పైకి ఎక్కేసినా కానీ ఏదో ఒక రోజు ఏమైపోతాం, కింద పడిపోతాం. అలాగే ఈరోజు చాలామందిని దేవుడు వాడుకోకపోయినా వారు గోపురాలు కట్టేశారు. ఏ గోపురాలు? బాబేలు గోపురం కట్టేశారు. ప్రభు ఒకరోజు నా గోపురాన్ని ఏం చేస్తాడు, పగలగొడతాడు. అదవుతుందా? కానీ దేవుడు వాడుకుంటే ఒకరు నిన్నే గోపురం అంత ఎత్తుకు పైకి ప్రభు నడిపిస్తాడు. అన్ని విషయాల్లో ప్రభు నడిపిస్తాడు. ఆయన మనల్ని హెచ్చించేంత వరకు ఏం చేయమన్నాడు, బలిష్టమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉండండి. ఈరోజు నువ్వు చిన్నవాడివే, కానీ రేపొద్దు నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండబోతున్నావు. ఈరోజు నువ్వు అవమాన పాలు అవ్వచ్చు, కానీ దేవుడు అవమానాన్ని కూడా నాట్యంగా మారుస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను వాడుకుంటాడు. చెప్పండి, ఆయన నిన్ను వాడుకుంటాడు. ఎక్కడో తెలియని అమాయకుడు ఎవరు, మోసే, కానీ దేవుడు వెలుగులోకి తెచ్చాడు. ఎక్కడో గానుగు చాట్లు ఏం చేస్తున్నాడు గిద్యోను, ధాన్యమును దొల్లగొడుతున్నాడు. అతను పిరికివాడైన గిద్యోని తీసుకొచ్చి ఏం చేశాడు, నాయకుడిగా చేశాడు. ఇలా మీరు గమనించండి, వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది. దావీదు దగ్గరికి వెళ్ళండి, ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నాడు. అతన్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు,
సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందరికంటే కర్సటి వాడు యోసేపుని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టి వీళ్ళందరినీ దేవుడు వాడుకున్నాడు. చెప్పండి, ఏం చేశాడు? వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు? వారి అవయవాలు ఎలాగున్నాయి? నీతి సాధనములుగా ఉన్నాయి కాబట్టి దేవుడు వారిని ఏం చేసుకున్నాడు? వాడుకున్నాడు, హెచ్చించాడు. వాడుకుంటే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలోంచి బయలుదేరారు, కానీ వారి అవయవాలు అరణ్యములు ఏమైపోయాయి? నేల రాలిపోయాయి. చివరిగా మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. విని కోపం పుట్టించిన వారెవరు? మోసే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాయి. శవములు అని ఉందా? అక్కడ ఎన్ని అంకి ఉందో చూడండి. దాని కింద అర్థమేమని చూడండి. అవయవాలు అంటే వారి అవయవాలన్నీ అరణ్యంలో ఏమైపోయాయి అంటే అర్థం ఏంటి? నేల రాలిపోయాయి అంటే అర్థం ఏంటి? దేవుడు వాడుకోలేదు అంటే దేవుడు వాడుకోపోతే అవయవాలు ఏమైపోతున్నాయి? నేల రాలిపోతున్నాయి. అప్పుడు ప్రభు దగ్గర, క్రీస్తు నాయపీఠం దగ్గరికి వెళ్ళవా? మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత అప్పుడు మనమేమనుకుంటాం? అయ్యో నేను చాలా పరిచర్య చేశానండి, దేవుని కోసం చాలా కష్టపడిపోయానండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభు ఏమంటాడు? ఓరు బాబు, నేను నిన్ను వాడుకోలేదు. నేను నిన్ను వాడుకోలేదు అని అంటే అప్పుడు మనం ఎంత ఏమైపోతాం చెప్పండి? ఇప్పుడు వారికి ఏదో చేసేసాం, దేవుని కోసం చాలా కష్టపడిపోయాం, దేవుని కోసం చాలా ప్రయాసపడిపోయాం అని అనుకుంటున్న వారు అందరూ కూడా క్రీస్తు నాయపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నిన్ను వాడుకోలేదని అంటే వాళ్ళ మొఖాలు ఏమైపోతాయి? ఒక్కసారి ఆలోచించండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వారిని దేవుడు వాడుకోలేదు. వారి అవయవాలన్నీ నేల రాలిపోతున్నాయి. అప్పుడు క్రీస్తు నాయపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నిన్ను వాడుకోలేదురా బాబు అని అంటే నిజంగా వారు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. అర్థమైందా? మన అవయవాలు నేల రాలకూడదు, మన అవయవాలు దేవుడు వాడుకోవాలంటే నీ అవయవాల్లో పాపేచ్చలు ఉండకూడదు. పాపేచ్చలు నీ అవయవాల్లో కలగకూడదంటే నువ్వు దేని బట్టి జీవించకూడదు? ధర్మశాస్త్రం బట్టి జీవించకూడదు. అందుకే దేవుడు దేని జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. నీవు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళొద్దని ఎందుకు చెప్తున్నాడంటే నేను నిన్ను వాడుకుంటానని చెప్తున్నాడు. కానీ సాతాను నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడు? ధర్మశాస్త్రం కిందకి నిన్ను నడిపించి ఆజ్ఞలు బట్టి నీతిని వెతికేటట్లుగా చేసి నీ అవయవాలు ఏం కలిగిస్తున్నాడు? పాపేచ్చలు కలిగిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడిని ఏమన్నాడని చెప్పాను? శరీరానుసారుడు. శరీర క్రియలు స్పష్టమైనవి. అవేటి? జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అపచారం, కోదములు, కలహములు, మమతములు, అసూయ, చాలా ఉన్నాయి. ఇంటికి వెళ్తారు, చదవండి. అవన్నీ నీలోనికి వచ్చేస్తాయి. అర్థమైంది? అవన్నీ ఎవరిలోకి వచ్చేస్తాయి? నీలోనికి వచ్చేస్తాయి. అవి నీలోనికి వచ్చేసిన తర్వాత వ్యభిచారపు తలంపులు వచ్చేస్తాయి, పాపేచ్చలు వచ్చేస్తాయి, దురాశలు వస్తాయి, త్రాగుడు, ఇవన్నీ నీలోనికి వచ్చేస్తాయి. అవన్నీ నీలోనికి వచ్చేస్తే ప్రభు నేనేం చేయడు? వాడుకోడు. అందుకు ప్రభు చెప్తున్నాడు, శరీరానుసారంగా మీరు నడుచుకోకండి. ఎందుకంటే శరీరానుసారంగా నడుచుకుంటే మీ అవయవాల్లో పాపేచ్చలు ఉంటాయి. పాపేచ్చలు ఉంటే నేను మిమ్మల్ని వాడుకోలేను. అందుకే మీ అవయవాలను పరిశుద్ధంగా కాపాడుకుంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్నం వర్తమానం నాకు అర్థమైందన్నవారు ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. ప్రభువా నన్ను మీరు వాడుకోండి అని ప్రభుని వేడుకోండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు వాడుకుంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మధ్యాహ్నం చెప్తున్నారు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళకు, ఇదిగో నువ్వు మరలా ధర్మశాస్త్రం అనే కాడి కిందకి వెళ్ళకని ప్రభు చెప్తున్నారు. ఆయన వెళ్ళొద్దు అని చెప్తున్నారు. కానీ నాడు విశ్వాసులు దాని కిందకి ఎందుకు వెళ్తున్నారంటే ఈ ప్రేరేపణ పిలిచిన వాని వల్ల కలగలేదు. ఇది సాతాను ప్రేరేపణ. అపవాది ఆయుధం ధర్మశాస్త్రం అని, అపవాది ఆయుధం మరణకరమైన పరిచర్య అని, అపవాది ప్రేరేపణ ధర్మశాస్త్రం కిందకి నడిపించడమేనన్న సంగతిని ప్రభు మనకు తెలియచేశారు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించినప్పుడు అవయవాల్లో పాపేచ్చలు కలిగినప్పుడు వారిని ప్రభు వాడుకోడని
పాపేచ్చలు కలిగినప్పుడు ప్రభు ఎంత మాత్రమో అతను వాడుకోడన్న సంగతి ఈ మధ్యాహ్నం ప్రభు మనకు చెప్పారు. అవును ప్రభువా, నా అవయవాల్లో పాపేచ్చలు, దురాశలు ఇవేమీ నాయన లేకుండా పరిశుద్ధత అనే ఫలము ఫలించడానికి నాకు మీరు కృప దయచేయండి. నేను ధర్మశాస్త్రం జోలికి వెళ్లకుండా, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించక, విశ్వాసాన్ని బట్టి ఆత్మానుసారముగా నడుచుకునే కృపనివ్వండి ప్రభువా. అయ్యా, నన్ను మీరు వాడుకోండి, నీ పరిచర్యలో వాడుకోండి, నా సమయాన్ని వాడుకోండి, నా దేహాన్ని వాడుకోండి. ఇదిగో మీరు విలువ పెట్టి కొనబడిన వారు, ఇదిగో మీ దేహంతో దేవుని మహిమపరచండి అని చెప్పారు. నా దేహాన్ని వాడుకోండి ప్రభువా, నా అవయవాలు వాడుకోండి, నా సమయాన్ని వాడుకోండి, నా ధనాన్ని వాడుకోండి, సమస్తము వాడుకోండి ప్రభువా. అయ్యా నాయన, నువ్వు వాడుకోకపోతే నేను ఎంత చేసినా అది నిష్ప్రయోజనం. నువ్వు వాడుకోకపోతే నేను ఎంత ప్రయాసపడినా నిష్ప్రయోజనం. నువ్వు నన్ను వాడుకో ప్రభువా. ప్రభువా, నువ్వు వాడుకో నాయన. ప్రభా తండ్రి, నన్ను వాడుకో ప్రభువా, నీ పరిచర్యలో వాడుకో అయ్యా. ప్రతి విషయంలో నన్ను వాడుకో తండ్రి. అయ్యా, నీ పనిలో ఒక పాత్రగా నన్ను వాడుకో. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో అయ్యా నన్ను వారి అవయవాలు నేల రాలిపోయినట్టుగా కాకుండా అయ్యా తండ్రి, నా అవయవాలు నీతి సాధనాలుగా కాపాడుకొనుటకు, నీతి సాధనాలుగా నీకు అప్పగించడానికి అయ్యా నాకు కృప దయచేయండి తండ్రి. అయ్యా నాయన, ఈ మధ్యాహ్నం మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ నీ పరిచర్యలో వాడుకోండి. నీ బిడ్డలు ఎంత వాడబడతారో క్రీస్తు న్యాయపీఠం ఎందుకు అంత మహిమపరచబడతారు. ఇక్కడ ఎంత వాడబడతారో అంత బహుమానాన్ని పొందుకుంటారు. ఇక్కడ ఎంత వాడబడతారో అప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది ప్రభువా. ఇక్కడ మీరు వాడుకోకపోతే అయ్యా, ఇక్కడ నా అవయవాల పరిశుద్ధత లేకపోతే, ఇక్కడ నా అవయవాల్లో నాయన పాపేచ్ఛలు ఉంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట, అనేకుల ఎదుట, అనేక ప్రజల ఎదుట నేను సిగ్గుపరచబడతాను, అవమాన పాలవుతానని మీరు మాకు తెలియచెప్పారు. అవునాయన, నేను సిగ్గుపరచబడకూడదు అయ్యా. అనేకులు ఎదుట ప్రశంసించబడాలి, మెప్పును పొందాలి, ఘనత పొందాలి ప్రభువా. అట్టి కృప నాకు దయచేయండి. నన్ను వాడుకోవడానికి నా అవయవాలను ప్రభువా పరిశుద్ధపరచండి. నా అవయవాల పాపేచ్చల నుంచి నన్ను దూరపరచండి. శరీర క్రియల నుంచి నన్ను విడిపించండి అయ్యా తండ్రి. నాయన, ఈ అసూయ, కలహములు, త్రాగుబోతుతనం అయ్యా తండ్రి, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, అసూయ, కపటము, వీటన్నిటిలో నుంచి కూడా నన్ను విడిపించండి అయ్యా నాయన. ఎంత నేను పరిశుద్ధతను ఫలిస్తే అంతగా మీరు నన్ను వాడుకుంటారు. ఎంత ఫలాన్ని ఫలిస్తే అంతగా నన్ను వాడుకుంటారు అయ్యా. మమ్మల్ని వాడుకోండి ప్రభువా, మమ్మల్ని వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీతి స్వరూపుడా, నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు వాడుకోకపోతే మేము వాడబడలేం. నువ్వు వాడుకోకపోతే మేము పని చేయలేం. నువ్వు వాడుకోకపోతే మేము ఏమీ చేయలేం ప్రభువా. మీరు వాడుకోండి, మాకు సహాయం చేయండి. నీ మాటలు విన్న నీ బిడ్డలందరూ వారి హృదయాల్లో ప్రతి మాట భద్రం చేయండి, ప్రతి మాట స్థిరపరచండి అయ్యా తండ్రి. ముందు చెప్పిన వర్తమానాన్ని బట్టి, ఇదిగో ఈ మాటలు బట్టి నాయన నీ బిడ్డలందరి హృదయాల్లో ప్రతి మాటను మీరు భద్రపరిచి స్థిరపరచండి. నేను పరిశుద్ధంగా ఉంటే నా ప్రభు నన్ను వాడుకుంటాడన్న ఆలోచన, వివేకము నీ బిడ్డలందరిలో కలుగునుగాక. యేసు ప్రభు నామమున స్తుతించి క్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.